నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలను ఒకసారి చదివి తెలుసుకుందాం. ముందుగా శనార్థి తెలంగాణలోకి వెళ్దాం. శనార్థి తెలంగాణలో చూసుకుంటే మొదటి పేజీలో పొన్నం ప్రభాకర్ గారు కొన్ని విమర్శలు చేశారు, బీజేపీ పైన కొన్ని విమర్శలు చేశారు. ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, ఏమంటున్నారంటే ప్రభాకర్ గారు 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారు అని బీజేపీని క్వశ్చన్ చేస్తున్నారు. 10 ఏళ్లలో ఎన్ని హామీలు మీరు అమలు చేసినారు? అమలు చేయని హామీలపై చర్చకు బీజేపీ సిద్ధమా? ఒక్కొక్కరి అకౌంట్లలో 15 లక్షలు వేశారా? రైట్, ఇక ఇదే విషయానికి వస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజులలో ఎన్ని హామీలు అమలు చేసింది? రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తా అని అన్నారు. పోయి 2 లక్షలు తెచ్చుకోరి, 3 లక్షలు తెచ్చుకోరి అని హామీ ఇచ్చారు. మీరు చెప్పగానే వాళ్ళు పోయి రుణాలు తెచ్చుకున్నారు. ఇప్పటికి మీరు అది మాఫీ చేసిరా? కనీసం వాటి గురించి మాట్లాడుతున్నారా మీరు? లేదు. మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనది చూసుకొని వాని గురించి మాట్లాడాలి. ఇక్కడ నువ్వేమంటున్నావు? ఒక్కొక్కరి అకౌంట్లలో 15 లక్షలు వేశారా? వాళ్ళది వదిలేసేయండి, అధికారంలో మీరు ఉన్నారు కదా. తెలంగాణను మోడీ అవమానించింది నిజం కాదా? దేశ సంపద అంతా అంబానీ ఆదానికి దోచిపెడుతుంది బీజేపీ కాదా? మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ సంపద అంబానీకి ఆదానికి దోచిపెడితే మరి నువ్వేం చేస్తున్నావు? మీ రాహుల్ గాంధీ ఏం చేస్తుండు? మీరు ప్రతిపక్షమే కదా, మీది నేషనల్ పార్టీయే కదా, మీరు ఏం చేస్తున్నారయ్యా?